దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడలందరికీ, సేవకులకు, ప్రత్యేకంగా ఉదయకాలపు వేళలో అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము 14 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్తారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదుండు పట్టణము మరగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటుండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. ఇక్కడ కొండ మీద ప్రసంగము ధన్యతల గురించి రాయబడ్డాయి 5వ అధ్యాయంలో. దేవాదేవుడు ఇక్కడ 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. మన ప్రభువును రక్షకుడు ఆయన ఈ కొండ మీద ప్రసంగంలో 3 విషయాలు. మీరు ఎలా ఉండాలి, లోకానికి మీరు ఏమై ఉండాలి అని ఒక 3 విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమిటంటే మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి అన్నాడు. చూడండి, ఉప్పు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత కొండ మీద ఉన్న పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఉప్పై ఉన్నాడు మీరు అన్నాడు అంటే మనం లోకానికి ఎలాగ ఉండాలంట? రుచికరంగా ఉండాలి. రుచికరంగా మనం ఉండాలి. కూరల్లో చూడండి, ఉప్పు తక్కువైనా ఆ కూర రుచి ఉండదు. తర్వాత ఎక్కువైనా కూడా ఆ కూర రుచి ఉండదు. ఎక్కువైతే ఆ కూరను మనం తినలేము, తక్కువైనా కూడా తినలేము. అది సరైన రీతిలో ఉన్నప్పుడే ఆ కూర మనకు రుచిగా ఉంటుంది. ఆ కూర మనం తినగలుగుతాం. కాబట్టి ప్రభు అన్నాడు, మీ మాటలు, కొలసి పత్రిక మనం 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే మీ మాటలు మరి రుచికరంగా ఉండాలి, అవి కృపాసహితముగా ఉండాలని మరి అక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఒకసారి చూడండి, మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ కొలసీల పత్రికలో 4వ అధ్యాయంలో ఈ చక్కటి మాట మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇక్కడ అంటాడు, మీరు ప్రతి మనుషునికి ఎలాగా సమాధానం ఇవ్వాలో తెలిసి ఉండాలి. మీ దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రతి మనిషికి సమాధానం చెప్పాలి దేవుని పిల్లలు. కాబట్టి వాళ్ళు అడుగుతున్న ప్రతి దానికి మనము ఎలా ఉండాలంట? మీ సంభాషణ మరి ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉన్నట్లుగా ఉండాలి, కానీ ఉప్పు ఎక్కువైనట్లుగా ఉండకూడదు. చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటల్లో అర్థం ఉండదు. కొంతమంది వెంటనే కోపం అవుతుంటారు, దాంట్లో అర్థం లేదు. వెంటనే కోపం కాకూడదు, వెంటనే ఎక్కువగా మాట్లాడకూడదు. నీవు కృపాసహితముగా అనగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే రుచికరంగా ఉన్నావో అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న ఆ సంభాషణ నువ్వు అర్థం చేసుకొని చక్కగా నీవు ఆ విడికి అర్థం చెప్పినట్లుగా వాళ్ళు అడుగుతున్న దానికి నువ్వు అర్థం చెప్పాలి. చాలామంది రోజుల్లో అలా ఉండరు. వాళ్ళు అడుగుతున్న దానికి వాళ్ళు ఏదైనా అడగండి, ఏమైనా మాట్లాడండి, పూర్తిగా వ్యతిరేకంగానే మాట్లాడతారు. ఎప్పుడూ వారు పాజిటివ్గా ఉండరు, నెగిటివ్గానే మాట్లాడుతూ నెగిటివ్గానే మరి వాళ్ళు తీసుకుంటుంటారు. అంటే నేను చెప్పేదే కరెక్టు, నాదే కరెక్టు, నేను చెప్పేదే వినాలా, నేను చెప్పేదే శాసనం అన్నట్లుగా వారు ముందుకు వెళ్తుంటారు. అట్లా కాదు కదా. దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన పూర్వకంగా ఒక విషయాన్ని సిద్ధపడాలి మనం ఏదైనా కానీ. అట్లా కాకున్నట్లుగా నేను చెప్పేదే కరెక్టు, నా మాటే నెగ్గాల అన్నట్లుగా మనం ఉంటే
రుచికరంగా ఉండదు. కాబట్టి మనం ఏదైనా కానీ ఆలోచించాలి. లేక ప్రార్థన చేస్తాం బ్రదర్, ప్రార్థన చేస్తాం సిస్టర్, ఈ విషయమై మేము ప్రార్థన చేస్తాం అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకునేటప్పుడు ఏదైనా కానీ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి దేవుని దగ్గర ఆ విషయాలు చెప్పాలి. అట్లా కాకున్నట్లుగా వాళ్ళు అడుగుతున్న దానికి అప్పటికప్పటికే రియాక్ట్ అయిపోయి అప్పటికప్పటికే సీరియస్, అప్పటికప్పటికే ఉప్పొంగిపోతే అది ఆ ఉప్పు నిస్సారమైతే ఏది పనికిరాదు, అది బయట పారివేయబడుతుంది. ఉప్పు ఏం చేస్తుందంటే అది వాసన రాకోకుండా చేస్తుంది. తర్వాత ఆ ఉప్పు అది నిలువును ఒక పదార్థాన్ని చెడిపోకున్నట్లుగా చేస్తుంది. తర్వాత ఆ ఉప్పు ఒక వస్తువుని క్లీన్ కూడా చేస్తుంది. కాబట్టి ఉప్పుకున్న మంచి గుణం ఏమిటంటే అది వాసన రాకోకుండా చేస్తుంది. తర్వాత ఒక వస్తువును నిలువు చేస్తుంది, అంటే ఆ వస్తువు చెడిపోకున్నట్లు కాపాడుతుంది. తర్వాత వస్తువును కూడా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మన చేపలు తీసుకొస్తాం మార్కెట్కి వెళ్ళి, చేపను దేనితో క్లీన్ చేస్తారు? ఉప్పుతో క్లీన్ చేస్తారు. అంటే ఆ ఉప్పుతో క్లీన్ చేయడం వల్ల ఆ చేపలకున్న వాసన అంతా పోతుంది. తర్వాత కొన్ని వస్తువులు మరి ఉప్పేసి పెడతారు, నిలువ చేస్తారనమాట. ఆ ఉప్పులో పెట్టినప్పుడు అది చెడిపోదన్నమాట. ఒక వ్యక్తి చనిపోతే కింద ఉప్పేసి ఐస్ వేసి పెట్టేస్తారు, అంటే ఆ వ్యక్తి యొక్క శరీరము కుళ్ళిపోదు, వాసన రాదనమాట. కాబట్టి అది నిలువుగా ఒక వస్తువుని పాడు చేయకున్నట్టుంటుంది. తర్వాత అది క్లీన్ చేస్తుంది ఉప్పు, తర్వాత రుచి కూడా ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏముంటుందంటే నువ్వు అనేకులకు రుచిగా ఉండాలి. కొలసీలకు రాస్తూ పౌలు అంటాడు, మీ మాటలు అనేకులకు రుచిగా ఉండాలి, మీ సంభాషణ రుచికరంగా ఉండాలి అంటాడు. కాబట్టి ఉప్పుగా ఉండండి, ఉప్పు నిస్సారమైతే దేనికి కూడా పనికిరాదు అంటాడు. రెండోది ఏమిటంటే మీరు దీపములా ఉండాలి. మీ యొక్క దీపములా మీరు అనేకులకు వెలుగుగా జీవించాలి. చీకటి కాదు, పాపం కాదు. మిమ్మల్ని చూసి పాపములో పడిపోకూడదు, ఇతరులు శాపములో పడిపోకూడదు. మీ మాటలు క్రీస్తుకు మహిమార్థమై ఉండాలి. మీ మాటలు, మీ చూపులు, మీ ప్రవర్తన యావత్తు కూడా వెలుగుగా ఉండాలి. మిమ్మల్ని చూసిన వ్యక్తులు మీ వలే నడుచుకోవాలి. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి అనాలి. కాబట్టి నిన్ను చూసి వాళ్ళు ఏదైనా కనుక్కోవాలి. అన్న నడుచుకున్నట్లు నడుచుకోవాలి, అక్క నడుచుకున్నట్లు నడుచుకోవాలి. కాబట్టి అన్నలో నిజంగా వాక్యానుసారమైన జీవితం ఉంది, అక్కలో ఆ వాక్యానుసారమైన జీవితం ఉంది. మేము ఇలా నడుచుకోవాలని నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అట్లా కాకున్నట్లుగా నిన్ను చూసి వారు చెడిపోకూడదు. ఆ చెడిపోయిన రీతిలో వాళ్ళు ఉన్నారనుకో ఒకవేళ, అప్పుడు నీవు వెలుగు కాదు కానీ ఇతరులను చీకట్లో నడిపిస్తున్నావు నీవు. కాబట్టి వెలుగుగా ఉండాలి. ఇంకా మూడవది ఏమిటంటే ఒక కొండ మీద పట్టణం ఎట్లయితే పైన ఉంటుందో మరుగుగా వండుకోకుండా నీవు అనేకులకు మరి పైగవాడుగా ఉండాలి. అనగా అనేకులు కనబడినట్లుగా నీ పనులన్నీ ఉండాలి, కానీ కనబడుకోకుండా రహస్యమైనది ఏది ఉండకూడదు. కాబట్టి కొన్నిసార్లు మరి వెలుగుగా ఉండాలి, ఉప్పుగా రుచిగా ఉండాలి. నీ యొక్క మంచితనము, నీ పరిశుద్ధత కనబడినట్లుగా బ్రతకాలి. దేవుని కనబడితే చాలులే అంటారు. మా మాటలు దేవుని కనబడితే చాలు, మా జీవితం దేవునికి కనబడితే చాలు, అది మంచిదే. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే మనుషుల ఎదుట మీరు బహు జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది అన్ని జనుల మధ్యలో అంటాడు దేవుడు. కాబట్టి మిమ్మల్ని బట్టే కదా నేను సిలువ వేయబడుతున్నాను. మీ మాటలు బట్టి, మీ ప్రవక్తను బట్టి, మీ జీవితాన్ని బట్టే కదా నేను సిలువ వేయబడుతున్నాను అంటాడు. కాబట్టి మనము ఈ మూడు విషయాలు జాగ్రత్తగా మనము ఉండాలి. ఒకటి ఏమిటంటే రుచిగా ఉండాలి లోకానికి, మనుషులకి. రెండవది ఏమిటంటే మనల్ని బట్టి ఎవరు పాపంలో శాపంలో పడిపోకూడదు. మన మాటలు బట్టి, మన జీవితాన్ని బట్టి వెలుగుగా బ్రతకాలి. మూడవది ఏమిటంటే మరుగుగా ఉండకూడదు మన భక్తి అనేది మరి అందరికీ తెలిసినట్లుగా మనం జీవించాలి. అందరి ఎదుట క్రీస్తుని మహిమార్థమై మనం బ్రతకాలి. కాబట్టి అప్పుడే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే దేవుని కొరకు మనం బ్రతుకుతామో దేవుడు మన కుటుంబాలు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి ఈ లోకంలో మనం దేవుని కోసం బతికినప్పుడు, ఒకరోజు మనం దైవలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ నిన్ను చూసి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా,
నా కొరకు బ్రతికావని దేవుడు నిన్ను పిలుచుకునే ఒకరోజు, మెచ్చుకునే ఒకరోజు అది రాబోతుంది. అది వచ్చినప్పుడు దేవుని దగ్గర నిలబడినప్పుడు నువ్వు నా కోసం బతికావని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం విన్న మీ అందరికీ అటు కృప దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు అయ్యా, విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. వందనాలు. దేవునికి స్తోత్రం.